వామ్మో! ఏం చలి పెడుతుందో అల్ల మళ్ళా. మొన్న 2, 3 రోజులు చలి తక్కువుండే. మళ్ళా 2 రోజుల సంధి ఇరుసుక పడవైతే. గరం కోట్లు తొడుక్కున్నా, 2 దుప్పట్లు కప్పుకున్నా ఆగుతలేదు రాత్రిపూట చలి. అరే మనకే గిట్లుంటే ఇక బర్లు, ఆవుల సొంటి జీవాలకు ఇంకెట్లుండాలో అల్లా? అవిటికేమన్నా గరం కోట్లా, దుప్పట్లా? పాపం చలికి పాలు కూడా చక్కగా ఇస్తలేవట. అవు గందుకే పెద్దపల్లి జిల్లాల గీ ఊరోళ్ళు మంచి ఇకమత్ చేసిర్రు. చూసి బర్లు ఆవులు ఉన్నోళ్ళు ఫాలో అయితే మంచిగుంటదేమో. చలి చల్లగుండా అబ్బా ఏం చలి మోపోయింది ఉల్లా 3-4 రోజులు సందే సంకలు లేపకుండానే ఉంది. సంక్రాంతి వెళ్ళేదాకా ఇట్లనే ఉంటదట. మన మనుషులమంటే ఎచ్చగా ముదురుకొని 3 చెద్దర్లు కప్పుకొని వండుకుంటాం. మరి బయట కొట్టాలలా కట్టేసి పశువుల సంగతి ఎట్లా? అసలే అవి పాలిచ్చే జీవులాయి. అగో అందుకే గీ ఇగురం చెప్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల ఊరోళ్ళంతా. అలా చూసిరా ఐడియా ఎట్లుందో. చలి పెట్టకుండా పశువులకు చెద్దర్లు చుడుతున్నారు. కొట్టాలల్లో చలి మంటలు పెట్టి ఎచ్చగా ఉండేటట్టు చేస్తున్నారు. కానీ ఇంత చేసినా పాలు సరిగి ఇత్తలేవట. గడ్డి, దాన, తవుడు, కుడిది తినేది బరాబరే, తాగేది బరాబరేనట. అయినా 5 షేర్ల పాలు ఇచ్చే కాడ 3 షేర్లు కూడా ఇత్తలేవట చక్కగా. చలికి పశువులు సుత చక్కగా పాలు సరిగ్గా ఇవ్వడం లేదు. కాకుంటే ఏంటంటే రైతు సుత చాలా ఇబ్బందికరంగానే పడతా ఉన్నాడు. రోజు పొద్దున ఒక 2 లీటర్న్నర, సాయంత్రం ఒక 2 లీటర్న్నర ఇచ్చే పాలు ఒక రోజుకు ఒక పొద్దున లీటర్, సాయంత్రం లీటర్ ఇస్తున్నాయి. ఇప్పటి వాతావరణం చలి ఎక్కువ ఉండడం వల్ల ఈ చలికి మనం మనుషులమే ఇంత వండుకున్న వాళ్ళమే దుప్పట్టు కప్పుకుంటే ఎట్లయితే చలి పెడుతుందో పశువులు బయట ఉంటాయి కాబట్టి ఈ వెదర్కు చలికి సరిగా పాలు ఇవ్వడం లేదు. మరి ఇప్పటి పశువులు అన్నీ హైబ్రిడ్ పశువులేనా? వెనకటి పశువులా కథన? అవి అయితే ఎంత సలైనా తట్టుకుంటుండే. కానీ ఇప్పుడు మనుషులు లెక్కనే అవిటి కూడా సుఖాస్పానాలు తయారయ్యాయి. ఇక పాలు తక్కువ కాకుండా ఏముంటుంది? ఇక అందుకే గిట్లా చెద్దర్లు, బ్లాంకెట్లు కప్పుకుంటా చలిమంటలు పెట్టి పాలు తక్కువ కాకుండా చూసుకుంటున్నారట. చూసిరు కదా మరి పాడి పశువులు ఉన్న వాళ్ళంతా గీసంటే ఇక మాత్రం ఏమన్నా చెయ్యరు మరి.